ఫ్రెండ్స్, ఇది నేను చెప్పిన సెల్ఫ్ వాటరింగ్ మెంతుకూర. ఇందులో కింద మట్టేసి మెంతులు వేసినాను. యాక్చువల్లీ ఇది 2 days 3 days బిఫోర్ హార్వెస్ట్ చేయాలా, కానీ నేను ఉండలేదని హార్వెస్ట్ చేయలేదు. దీంట్లో కిందనొచ్చి చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇది చూడండి, ఇలా ఒత్తేసినాను ఫ్రెండ్స్. ఇలా సెంటర్లో ఒక హోల్ పెట్టి దీనికి క్లాత్ వేసి ఈ ఒత్తి అనేది సగం ఈ కంటైనర్ పైదాకా ఉంది. దీంట్లో ఈ మిగతా ఒత్తేసేసి దీంట్లో నీళ్ళు వేసి పెట్టేశాను. సో ఈ వాటర్ అనేది ఇది అబ్జర్వ్ చేసుకొని మెంతుకూర పెరుగుతుంది. ఇది నేను 5th నాడు వేసిండేది మెంతుకూర. సో ఆల్మోస్ట్ 15th 17th అంతా రెడీ అయిపోయింది. సో ఇలా మీరు హార్వెస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది చిన్న చిన్న బాటిల్స్, వాటర్ బాటిల్స్ కాబట్టి మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేను ఇంకొకసారి డీటెయిల్గా అది వీడియో చేసి పెడతాను, ఎట్లా కట్ చేసి పెట్టుకోవాలనేది. చేసుకుంటాను నేను జస్ట్ మట్టి పైన నుంచి ఇలా డైరెక్ట్గా ఇలా కట్ చేసేసుకుంటాను. దీన్ని ఏమి నేను మట్టి నుంచి వేర్లు పీకట్లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్ వేర్లు అన్నీ పీకినామంటే అది వెట్గా ఉంటుంది కాబట్టి మనకి మట్టి అంతా బయట వస్తుంది. సో ఇలా తీసేసుకుంటాను. ఈ మట్టిని ఇప్పుడు తీసేస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా వేసాను. సో ఇది తీసేస్తాను నేను మట్టి అంతా వేరే దాంట్లో వేసేస్తాను. ఈ రూట్స్ అంతా మనము కంపోస్ట్లోకి వేసుకోవచ్చు. సో ఇది వేసేస్తాను. చూడండి, మొత్తం ఉంటూ వచ్చేసింది. ఇది జస్ట్ కాటన్ క్లాత్ అండి, ఏమీ లేదు, జస్ట్ ఒక కాటన్ క్లాత్. చూడండి, కాటన్ క్లాత్. సో ఇది లాస్ట్ ఒక కార్నర్కి నేను ముడేసానండి. ఇలా అంటే బరువుగా కింద నీళ్ళలో ఉంటుందని. ఒక కార్నర్ ఏమీ లేదండి, ఖాళీ ఉంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది చూడండి, మీకు ఈ సెల్ఫ్ వాటరింగ్ సిస్టమ్ చూపించాలని నేను అడిగినారు కదా. సో ఇదేం లేదండి, ఇది ఇట్లాది ఒక చాక్లెట్ డబ్బా అండి. చాక్లెట్ డబ్బాని 2 partsగా కట్ చేసుకొని ఈ హోల్ పాట్కి ఒక హోల్ పెట్టుకున్నానండి. ఈ హోల్ ఒకటి పెట్టుకున్నా. ఇదేం లేదండి, బాగుంది. దీంట్లోకి వాటర్ పోసుకుంటాను నేను, ఎక్కడ కారదు. దీనికి ఇంకేమీ హోల్స్ లేదు, జస్ట్ వాటర్ పోసుకుంటా దీంట్లో ఇలా పెట్టేసుకొని మనం ఏం చేస్తామంటే ఒక చిన్న పీస్ ఆఫ్ క్లాత్ అండి, మనకు హార్వెస్ట్ అయిపోయినాక వచ్చిండే మట్టి అండి ఇది. సో దీంట్లో ఆ వేర్లన్నీ తీసేసి నేను వేరే కంపోస్ట్ బిన్కి వేసేసుకొని ఈ మట్టి అంతా ఎండబెట్టుకొని మళ్ళీ యూజ్ చేసుకుంటాను. మనము సేమ్ మట్టే ప్రతిసారి ఒకే మెంతుకూరకి ఒకే మట్టే వాడకూడదండి. కంటైనర్స్లో నుంచి కావాలంటే మీరు కొంచెం సైడ్లో తవ్వి తీసుకొని ఈ మట్టిని ఆ కంటైనర్స్లోకి వేసుకోవచ్చు మీరు. సో నేను అది కంపోస్ట్ బిన్లోకి వేసేస్తాను. ఈ వేర్లన్నీ ఈ మట్టి అంతా ఎండబెట్టుకుంటాను. సో యూ కెన్ ఈజీలీ ఎంజాయ్ 15-20 డేస్కి అంతా మెంతుకూర బ్రహ్మాండంగా వస్తుందండి. చిన్న చిన్న కంటైనర్స్ కాబట్టి మీరు విండోస్ పైన పెట్టుకొని పెంచుకోవచ్చు. సో దీనిలోకి ఏమీ మట్టేసే అవసరం లేదండి. కింద దీంట్లో ఉండే మట్టిని ఒక నిమిషం ఇక్కడ చూడండి, దీంట్లో నీళ్ళు ఉంది. ఈ వాటర్నే అబ్జర్వ్ చేసి ఈ చెట్టు బతుక్కుంటుందండి. సో మనం ఏం ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన పని లేదు, ఇదే వాటరే సరిపోతుందండి.